ప్రముఖ రచయిత డాక్టర్ కేశవరెడ్డి మృతి చెందారు. అత్తను అడవిని జయించాడు, మూగవాని పిల్లన గ్రోవి వంటి అద్భుత రచనలు చేసిన రచయిత కేశవరెడ్డి. డాక్టర్ చెన్నై గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి మాట్లాడడానికి. చెన్నై గారు నమస్తే అండి. చాలా విషాదకరమైన వార్త. డాక్టర్ కేశవరెడ్డి గారు లేరు అనేది చాలా బాధాకరమైన విషయం. వారు తెలుగు నవల సాహిత్యానికి ముఖ్యంగా రాయలసీమ నుంచి వచ్చిన చాలా గొప్ప నవల రచయిత ఇవాళ మనకు లేకపోవడం అత్యంత బాధాకరం. సామాన్యుల జీవన సంఘర్షణను అత్యంత వాస్తవికంగా చిత్రించిన రచయిత వారు. వారి శైలి మరొకరికి రాదు, అనితర సాధ్యమైన శైలి వారిది. డాక్టర్ కేశవరెడ్డి గారు నవలలు శిల్పపరంగా చూసినా, వస్తువు పరంగా చూసినా అది వారి నవలలు విస్తృతమైన చర్చకు నోచుకున్నాయి. వారు ఎంతో నిబద్ధతతో రచనలు చేస్తూ వచ్చారు. అతడు అడవిని జయించాడు నుంచి మునిమ్మ వరకు, రాముడుండాడు రాజ్యముండాది, ఇట్లాంటి ఏ నవల తీసుకున్నా కూడా చాలా ప్రత్యేకమైన రచనలవి. వారు ఎటువంటి ప్రచారానికి, ఎటువంటి పటాటోపానికి తావు లేకుండా రచనలు నిబద్ధతతో రచనలు చేస్తూ వచ్చారు. అటువంటి రచయిత ఇవాళ లేకపోవడం అనేది తెలుగు నవలా సాహిత్యానికి తీరని లోటు, చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని భావిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. చెన్నై గారు, ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిదండి? అలాగే ఆయన రచనలు కూడా ఎంతో సంతోషాత్మకంగా ఉంటాయి. ఏదో ఒక మెసేజ్ ఆయన రచనల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది సమాజానికి సంబంధించి. మీరేం చెప్తారు? వారితో నాకు పరిచయం ఉన్నప్పటికీ ఆ పరిచయానికి మించి వారి నవలలతో పరిచయం ఉన్నది. ఆ నవలల్లో అతడు అడవిని జయించాడు గాని, మునిమ్మ గాని ప్రతి నవలలో కూడా సందేశం ఉన్నది. సామాన్య జీవితంలో చేసే సంఘర్షణ, ఆ సంఘర్షణకు అతడు చివరికి అతను ఆ సామాన్యుడు గెలవడం అనేది మనకు వారి నవల్లో చక్కగా కనిపిస్తుంది. నిజంగా అటువంటి ఒక ప్రత్యేకమైన ఏ వస్తువు తీసుకున్నా కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో వారు నవలలు రాశారు. అది నవలలు చిరకాలం నిలిచిపోతాయి తెలుగు సాహిత్యంలో. థ్యాంక్ యూ చెన్నై గారు. మంచి నమస్కారం అండి. కేశవరెడ్డి రచనల అభిమాని శ్రీనివాస్ రెడ్డి గారు నంద్యాల నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. శ్రీనివాస్ రెడ్డి గారు, కేశవరెడ్డి గారి రచనల్లో మీకు బాగా నచ్చింది ఏంటండి? నాకు బాగా నచ్చిందంటే రాముడు ఉన్నాడు రాజ్యం ఉండదు మేడం. ఎందుకంటే ఇది నేను ఒక 30 ఏళ్ల కిందట సీరియల్ గా వచ్చేటప్పుడు చదివినాను మేడం. మేము కాలేజ్ డేస్ లో ఉన్న రోజుల్లో అంత పాపులర్ పల్ప్ ఫిక్షన్ రాజ్యం వెళ్తా ఉండేది. ఒక పక్కన ఎద్దనపూడి మాదిరెడ్డి లాంటి వాళ్ళు, ఒక పక్కన మల్లాది ఎండమూరి లాంటి వస్తుంటే టైంలో మేము అసలు ఒక దిగ్భ్రాంతికి గురైనాం మేడం. ఇట్లాంటి సబ్జెక్ట్స్ తో కూడా కథలు వస్తాయా అని చెప్పేసి. అదొకటి. తర్వాత సిటీ బ్యూటిఫుల్ అని చెప్పి ఇంకొక సీరియల్ కూడా చదివాం మేడం అప్పట్లో. అప్పటి నుంచి నేను కేశవరెడ్డి గారికి వీరాభిమాని అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, కేశవరెడ్డి గారి రచనల్లో మనకు భిన్నమైన శైలి కనిపిస్తుంది. అలాగే మనకు తెలియకుండానే ఒక రకమైన సందేశాన్ని ఆయన రచనల ద్వారా సమాజానికి తెలియజెప్పడం జరిగింది. సో మీరేం చెప్తారండి? అంటే నేను ఏమంటానంటే మేడం, నేను వాదాలు ఈజాలు గురించి చెప్పేంత క్రిటిక్ ని కాదు, ఒక సామాన్య పాఠకుని. ప్రతి నవల్లో మేడం, ఇప్పుడు మీరు ఒక రాజ్యం ఉండదు, రాముడు ఉన్నాడు రాజ్యం ఉండదే తీసుకోండి. ఇప్పుడు అది ఒక రోజుకి కూడా 30 ఏళ్ల క్రిందట రాసిన ఈ రోజుకు రాయలసీమలో జరుగుతున్న వాస్తవాలే మేడం అవన్నీ. వరుస కరువులు, ప్రజలు బతకలేక పల్లెటూర్లలో రాముడు ఉన్నాడు రాజ్యం ఉండదు పదండి పోదామని చెప్పి వలసలు పోవడము, ఇదంతా ఎంత న్యాచురల్ గా ఉంటుందంటే మేడం, ఒక జీవితాన్ని మన కళ్ళ ముందు చూపిస్తాడు మేడం. అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ నవల్లో పొద్దున ఒక మోతుబరి రైతు రిప్రజెంటేటివ్ ఒక డ్రగ్స్ వాడలోకి పోతాడు అనమాట. పోయి కూలికి రండి అని పిలిచేది ఎంత న్యాచురల్ గా ఉంటదంటే, ఏమరా ఇంకా పెళ్ళాల పక్కన పడుకొని ఉంటారా, కూలికి వచ్చేది లేదా, ఈ రకంగా మాట్లాడతాడు అనమాట. సో ఆయన ఒక భూస్వాముల దాష్టికాన్ని చిత్రీకరించినారు. అట్ ద సేమ్ టైం ఆ పొలాల్లో ఎలుకలు పట్టుకొని తినే యానాదుల జీవితాన్ని గురించి కూడా చివరి గురిసే అనే నవల్లో రాస్తారు మేడం. అసలు మన చుట్టుపక్కల ఉండే సామాన్యుల్లో ఇంత కథలు ఉన్నాయా అనిపిస్తుంది మేడం ఆయన బుక్స్ చదివినప్పుడు మనకి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు.